కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ మండలం బి ప్రత్తిపాడు గ్రామంలో 3.80 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వర్షాకాలంలో బురద గుంతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారమని, పాదచారులు, విద్యార్థులు, వాహనదారులు నిత్యం సమస్యలు ఎదుర్కొనేవారన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత లభించిందన్నారు. జనసేన నాయకులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చూడటం అభినందనీయమన్నారు. గతంలో దయనీయంగా ఉన్న రోడ్లు ఇప్పుడు విశాలంగా నాణ్యతతో నిర్మించబడుతున్నాయని, దీంతో గ్రామం రూపురేఖలు మారాయన్నారు. అభివృద్ధికి కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రతిపాడండి పిఠాపురం నియోజకవర్గం. మాకు గతంలో రోడ్డు ఇది పొంత రోడ్డు కింద ఉండేదండి. ఇది చాలా మేము అసలు ఫేస్ చేయడానికి మాకు దారి కూడా లేదండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే మాకు ఈ రోడ్డు పడిందండి. అసలు బయటికి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేదండి. చాలా దారుణంగా ఉండేది ఈ రోడ్డు అంతాని. పవన్ కళ్యాణ్ గారు పుణ్యమాని ఆయన చాలా బాగా చేశారండి. అలాగే కాంట్రాక్టులు కూడా ఇది అసలు రోడ్డు వేయడానికి కూడా అవదన్నారండి. అవదంటే కాంట్రాక్టులు కూడా చాలా బాగా దీన్ని లెవెల్ చేసుకుని రోడ్డు వేయడం జరిగిందండి. ఆయన వల్ల ఈ రోడ్డు అయితే అయిందండి. చాలా ఇబ్బంది పడ్డామండి. మాకు రోడ్డు కూడా లేక బండ్లు కూడా ఇక్కడే ఉండిపోయాయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళే విధానం కూడా ఉండేది కాదండి. చాలా మురగడ కింద ఉండేది. చాలా గొప్పగా వేసారండి. ఆయన వేసినందువల్లే మేము ఈ రోజు ఇలా నడగలుగుతున్నామండి రోడ్డు మీద. చాలా థ్యాంక్స్ అండి పవన్ కళ్యాణ్ గారికి. కొంచెం మంది పవన్ కళ్యాణ్ గారు నచ్చక బాగా వేయలేదని చెప్తున్నారండి. అదేం లేదండి, చాలా క్వాలిటీగా వేసారండి రోడ్డు. చాలా బాగుందండి. ఇందులో కాంట్రాక్టులు చాలా సహకరించారండి. చాలా బాగా చేశారు. ఏం లేదండి, చాలా చక్కగా ఉందండి రోడ్డు కూడా. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఓటా శ్రీనివాసరావు. నేను జనసేన బూత్ ఇన్ఛార్జిని. అలాగే మాది బ్రీపతిపాడు గ్రామం, పిఠాపురం మండలం. మొన్న ఈ పేపర్లో వచ్చిందండి, బ్రీపతిపాడు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, కాంట్రాక్టులు పనితీరు బాగోలేదని చెప్పేసి వచ్చింది. దానికి ఒకటే నిదర్శనం అండి. ఈరోజు మనకి ఈ రోడ్లు రాని కారణం మన పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారి చొరవతో, ఆయన కృషితో ఈ రోడ్లు బ్రీపతిపాడులో 3,80,00,000తో రోడ్లు వచ్చాయి. ఈ రోడ్లు వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి కూడా మన గ్రామంలో ఎక్కడా లేనిది, ఎప్పుడూ లేనిది అభివృద్ధి మన గ్రామంలో ప్రతి సందుకు కూడా అభివృద్ధి జరుగుతుంటే కొంతమంది పవన్ కళ్యాణ్ మీద విషపూరితంగా ఉద్దేశపరంగా వార్తలు చేయడానికి రోడ్డు బాగోలేదని చెప్పేసి పెట్టారు. రోడ్డు బాగో ఆ రోజు కూడా కాంట్రాక్టర్ రాలేదు, రోడ్డు చేయనన్నారు. ఎందుకంటే ఆ రోడ్డు పోతే కాలం ఇరిగిపోయి రోడ్డు పడిపోద్ది అన్నారు. అయినా సరే మేము కాంట్రాక్టర్లు బతిమాలి ఇవాళ ఆ రోజు తీసిన ఫోటోలు ఉన్నాయండి. కోనలో రోడ్లు మనిషి వెళ్ళాలంటే 2 అడుగుల లోతులో దిగబడిపోయి రోడ్లు పోసాడు కాంట్రాక్టర్లు కూడా ఇందులో ఏమీ ఆశించలేదు. మాకు కూడా పైన ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నారు, మీరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ 10 కాలాల పాటు ఉండే మనిషి, ఆయన ఉన్నంత కూడా ఈ రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్కి మేము ఒకటే మాట చెప్పాం. క్వాలిటీ పరంగా కూడా దేంట్లో కూడా రాజీ పడొద్దు అన్నాం. అలాగే కాంట్రాక్టర్లు కూడా దేంట్లో రాజీ లేకుండా పని ఎప్పటికప్పుడు దగ్గరుండి మన ఈఆర్ఓ గారు, ఎంఆర్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎప్పటికప్పుడు చెక్ చేసేవారు. రోడ్ల విషయంలో అయితే చాలా అద్భుతంగా ఉంది పనితీరు, ఏమీ తేడా లేదు. కాంట్రాక్టర్లు కూడా ఇది 3 కాంట్రాక్టర్లు చేశారండి. 3 కూడా చేయనంటే వాళ్ళ బతిమాదే మా సర్పంచ్ ఓటా రామకృష్ణ గారు చెప్పి ఆయనకి, మీకు మాకేమి ఇవ్వాల్సిన పని లేదు, మాకు క్వాలిటీ కావాలా, మా గ్రామానికి నాణ్యతమైన రోడ్లు ఇవ్వాలా అంటే నాణ్యత కూడిన రోడ్లు ఇచ్చారు. అంతేగాని ఇది తప్పుడు ప్రస్తావం అండి. ఎవరో నచ్చని వ్యక్తి రోడ్డు ఇరిగిపోతుందంటే అది పోయిన రోడ్లది, పోసిన రోడ్డు అండి. కావాలంటే మీకు అంతమందికి మీ చెక్కింగ్ కూడా చేసుకోమంటున్నామండి. రోడ్డు ఎక్కడ కూడా తేడా లేదండి, ఏ విషయంలో కూడా. ఎందుకంటే మనుషులు పోసిన రోడ్లు కాదండి అవన్నీ కూడా, అధ్యక్ష అండి అది కూడా కరెక్ట్గా కంప్లీట్గా తీసుకుంటుందండి. దానివల్ల రోడ్లు అయితే ఎక్కడ కూడా రాజీ లేదండి. ఎవరో పవన్ కళ్యాణ్ నచ్చక చేసిన విశ్వప్రసారమే కానీ అది రోడ్లలో అయితే ఏ విధమైన కూడా లేదండి. ఇవాళ పవన్ కళ్యాణ్కి మా ఊరు ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందండి. ఎందుకంటే మా చిన్న గ్రామం 2800 ఓటు 2850 ఓటింగ్ ఉన్న గ్రామం అండి. పవన్ కళ్యాణ్కి 2600 ఓట్లు పడ్డాయి. ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ శాంక్షన్ చేసి కొంతమంది వైసీపీ నాయకులు ఇది చూడలేక ఏంటి బ్రీపతిపాడుకి ఇంత అభివృద్ధి జరిగిపోతుందని విశ్వప్రసారంతో చేసిన పని తప్ప ఇందులో రోడ్డుల్లో కానీ ఎక్కడ కాంట్రాక్ట్ విషయంలో కానీ ఎక్కడ కూడా తేడా లేదండి. ఇదండి.